బీహార్కు 26,000 కోట్లతో రోడ్లు వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. యువతకు 2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజ్. కొత్త ఉద్యోగులకు నెల జీతం ఇవ్వనున్న ప్రభుత్వం. 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు. 5 ఏళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్ల యువతకు లబ్ధి. 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్న్షిప్. ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు. ఇది వాస్తవంగా చాలా మంది మధ్యతరగతి ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకున్నాలో వాళ్ళకి చాలా అంశం. ఎందుకంటే 10 లక్షల వరకు ఉండే, ఇది 20 లక్షల వరకు పెంచారు. ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే వెసులుబాటు. వర్కింగ్ ఉమెన్ కు హాస్టల్స్, కార్మికులకు డార్మిటరీలు. 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు 1 కోటి ఇల్లు. ఎంఎస్ఎంఈలకు వరాలు, పారిశ్రామిక కారిడార్లు. రైల్వేలు పెట్టుబడుల ఉపశమనపై ప్రస్తావనకు నో. ఉరుముతున్న నిరుద్యోగ భూతం. పన్నులు కడుతున్నా మాకేమీ లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి. సంక్షోభంలో చిక్కున్న ఎంఎస్ఎంఈల యాజమాన్యంలో ఆందోళన. కేంద్రంలో సంకీర్ణ సర్కారు నడపాల్సిన రాజకీయ అనివార్యత. ఇందులో భాగంగానే బీహార్ నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా డిమాండ్లు. లోక్సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్లు ఆకర్షించాల్సినటువంటి పరిస్థితి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూనే సంస్కరణలకు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సంకట స్థితి. అందుకే మోడీ ఎవరి మాట వినరనే గత వైఖరికి భిన్నంగా ఈసారి బడ్జెట్ లో సంకీర్ణ అనివార్యతకు రాజీ పడుతూనే సంస్కరణ పథాన్ని కొనసాగించారు. సంకీర్ణ మిత్రులను సంతృప్తి పరుస్తూనే యువత మంత్రం పఠించారు. ఎప్పట్లాగే మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. జనాకర్షణ జోలికి వెళ్ళలేదు. దట్స్ ద బెస్ట్ పాయింట్ ఈసారి. అంటే ఎవరిను ఏమంటారు బాగా ప్లీజ్ చేయాలనేటువంటిది లేదు. వాస్తవానికి అందరికీ సమంగా ఉంది టు బి ఆనెస్ట్ చెప్పాలనుకుంటే. కాకపోతే ఇన్ డీటెయిల్ కొన్ని స్టేట్స్ కి నిజంగానే సపరేట్ గా ఏం అనౌన్స్ చేయలేదు అనేటువంటి మాట అయితే వాస్తవం కాదని కారణం. కానీ వాళ్ళకు ఆ 2 మిత్ర పక్షాలు తప్ప ఏ స్టేట్ తన సొంత రాష్ట్రం ప్రతిసారి గుజరాత్ కి ఏదో ఒకటి ఇస్తుండే. సార్ గుజరాత్ కూడా ఇవ్వకుండా కేవలం ఆ 2 స్టేట్లను కాపాడుకునే విధంగా అది చేసిండు. మిగతా అన్ని సమానంగా చూసినట్టు కనబడతా ఉంది. తెలంగాణకు నిల్ ఒక్కదానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వని వైనం. పాలమూరు రంగారెడ్డికి పైసా ఇవ్వలేదు. ఇతర పథకాల కింద 60% నిధుల ఊసేది. 2 పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావన కరువు. వెనుకబడిన జిల్లాలకు 2,250 కోట్ల నిధులెక్కల. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్లది పాత కథే. గిరిజన వర్సిటీకి నిధులు లేవు. ఐఐఎం మాటెత్తలేదు. సో అయితే దీంట్లో 2 అంశాలు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్. బయ్యారం ప్లాంట్ కి సంబంధించి కేసీఆర్ నేనే కట్టుకుంటా అన్నాడు. దాన్ని ఈ మాట పాపం నిన్న ఎవరు మాట్లాడారు దీన్ని? బండి సంజయ్ అనుకుంటా నిన్న మాట్లాడేది. కోచ్ ఫ్యాక్టరీ రైల్వేకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ లేక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఒకటి ఇచ్చారు తెలంగాణకు ఆల్రెడీ. సో దాని మీద వీళ్ళు ఇప్పటి వరకు ప్రతిపాదనలు చక్కగా ఇయ్యలేదు, ఏం చేయలేదు. సో బయ్యారం ఫ్యాక్టరీకి సంబంధించి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మాత్రం నేనే కట్టుకుంటా అని 10 ఏళ్ళు దాన్ని వెనకాల ముంగట బండకేసి కొట్టిండు. సో దాన్ని ఇప్పటికన్నా రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కేసీఆర్ తప్పు చేసిండయ్యా, మేమే కట్టుకుంటామని, మా దగ్గర పైసలు లేవని చెప్పేసి పోయి కూర్చొని మరోసారి పేపర్లో పట్టుకొని ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత వాళ్ళు చెప్పిరు, వీళ్ళు చెప్పిరు. అది